నిద్ర రావట్లేదని మాస్టర్బేట్ చేసుకోవడం మరి టూ మచ్ అది. ఎక్కువ మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి హెయిర్ ఊడిపోవడం, బక్కగా అయిపోవడం ఇలా ఏమన్నా జరుగుతుందంట సార్? నిజమే? రోజు పేషెంట్స్ దగ్గర వింటున్న కామనెస్ట్ థింగ్, అసలు మాస్టర్బేట్ చేసుకోవచ్చా చేసుకోవద్దా, చేసుకుంటే ఎన్నిసార్లు చేసుకోవాలి. నార్మలీ మాస్టర్బేషన్ ఈజ్ వెరీ హెల్తీ. మాస్టర్బేషన్ వల్ల ఎటువంటి ఇష్యూస్ రావు. కానీ ఎన్నిసార్లు చేసుకున్నాలనే దానిపైన చాలా ఇంపార్టెంట్ క్లారిటీ ఉండాలి. నాట్ మోర్ దాన్ ట్వైస్ ఇన్ ఎ వీక్. ఎందుకు అంటే ది మోర్ యూ మాస్టర్బేట్ ఫాస్ట్గా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ అవ్వడానికి ఇది ఒక మేజర్ ట్రిగర్ పాయింట్ అవ్వచ్చు. ప్లస్ మీ బ్రెయిన్ కూడా ఓవర్గా సెన్సిటివైజ్ అయిపోతుంది. ఎందుకంటే ఏదో మనకి ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నిద్ర రావట్లేదు, మాస్టర్బేట్ చేసుకుందాం. ఖాళీ టైం ఉంది, మాస్టర్బేట్ చేసుకుందాం. చదువుకుంటున్నా, నాకు బోర్ అవుతుంది, మాస్టర్బేట్ చేసుకుందాం. కొద్దిగా టైం ఉంది, స్నానం చేసేటప్పుడు కొద్ది టైం ఉంది, నాకు వర్క్కి పోవడానికి టైం ఉంది, మాస్టర్బేట్. ఇలా ఈ టైమింగ్స్ అన్నీ చాలా స్పాయిల్ కావడానికి ఇవన్నీ ఒక్కొక్క మనకి స్టెప్స్ లాగా ఉంటాయి. సో మాస్టర్బేట్ చేసుకుంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ చేసుకోకండి. ఒకవేళ నిజంగా ప్లెజరైజ్ చేసుకోవాలనుకుంటే సో దాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ 2 times కంటే ఎక్కువ మాస్టర్బేట్ చేసుకోవద్దు. మాస్టర్బేషన్ మేము ఎందుకు ఎంకరేజ్ చేస్తామంటే ప్రాస్టేట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత రెగ్యులర్గా ప్రాస్టేట్ అయినా, సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ అయినా ఎంత ఫ్రీక్వెంట్గా అది బయటకి ఫ్లో అయిపోతే ఫ్రెష్ ఫ్లూయిడ్ అంత ఈజీగా స్టార్ట్ అవుతుంది. హెల్దీ ఉంటుంది. ఒక యూరినరీ సిస్టమ్ విల్ బి వెరీ హెల్దీ.